హాయ్ హలో అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్ అంటేనే ఫ్రిడ్జ్ని రీఫిల్ చేసుకోవాలి. ఈరోజు నా ఫ్రిడ్జ్ని నేను ఎలా రీఫిల్ చేస్తున్నానో చూపించబోతున్నాను. నేనైతే గ్రోసరీస్ 5 బ్యాగ్స్ గ్రోసరీస్ తీసుకున్నాను. అన్నీ వెజిటేబుల్సేనండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలాగే మిల్క్ ప్రొడక్ట్స్, ఎవ్రీథింగ్ అండి. ముందైతే నాన్ వెజ్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. చికెన్ తీసుకున్నాను, అలాగే చికెన్ గిజార్డ్స్. చికెన్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్న చికెన్కి వాళ్ళే పీసెస్ చేసి ప్రైస్ ట్యాగ్ వేసి ఇచ్చేస్తారండి. అలాగే ఫిష్ తీసుకున్నాను. ఫిష్ అయితే బొచ్చి చేప అంటాం కదా, అది వచ్చింది. ఎక్కువ రేర్గా వస్తుంది, అది ఎక్కువ దొరకదు. అదైతే వచ్చిందనేసి దాన్ని తీసుకున్నాను. మేబీ బంగ్లాదేశ్ నుంచి వస్తుంది అది. మన గోదావరి చేప అంత టేస్ట్గా అయితే ఉండదండి, కానీ ఓకే తీసుకున్నాను. ఎగ్స్ తీసుకున్నాను, అలాగే లస్సీ తీసుకున్నాను. మిల్క్ అండి, మిల్క్ అలా డబ్బాల్లో వస్తాయి. 2 లీటర్ బాటిల్ అని, అలా 1 లీటర్ బాటిల్ అని, అలా బాటిల్స్లో ఇచ్చేస్తారు. హనీ తీసుకున్నాను, అలాగే కర్డ్ అండి. కర్డ్ అలా బకెట్స్లో ఇస్తారు. అది 1 కిలో బకెట్ అనమాట. అలాగే 2 మిల్క్ షేక్స్, ఒక హనీ, ఒక న్యూటెల్లా తీసుకున్నాను. న్యూటెల్లా అయితే మా బాబుకి కంపల్సరీగా ఉండాలండి. బాక్స్లో, లంచ్ బాక్స్లోకి వీక్లో ఒక్కసారైనా దాన్ని తీసుకెళ్తాడు. నెక్స్ట్ అయితే ఎగ్స్ని నేను వేరే సపరేట్ ట్రేలోకి షిఫ్ట్ చేసుకుంటానండి. ఎందుకంటే పౌల్ట్రీ నుంచి వస్తాయి కదా, అప్పుడు ఏమైనా వ్యాన్లో, వెహికల్లో అవి డ్యామేజ్ అయితే మళ్ళీ ఆ పాత ట్రే అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకనేసి స్మెల్ వస్తాయి కదండి, అందుకని నేను వేరే ట్రేలోకి షిఫ్ట్ చేసుకుంటాను. వెజిటేబుల్స్ కూడా అంతే. క్యారెట్, బీట్రూట్ ఏమో ఒక బాస్కెట్లో పెట్టుకుంటాను. టొమాటో అలాగే ఒక బాస్కెట్లో. బాస్కెట్ అడుగున టిష్యూ పేపర్ వేస్తే, టిష్యూ కానీ పేపర్ కానీ ఏదైనా వేస్తే వాటర్ పట్టకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి. టొమాటో కూడా ఖరాబ్ అవ్వదు, అలాగే ఏ ఫ్రూట్స్, ఏ వెజిటేబుల్స్ అయినా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. మనం తీసుకున్న వెజిటేబుల్స్ని అలా కవర్లో వేసి వాళ్ళకి ఇచ్చేస్తే దానిపైనే ఎంత వెయిట్ ఉందో చూసి వాళ్ళు ప్రైస్ ట్యాగ్ వేసి ఇచ్చేస్తారండి. వెజిటేబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, ఏమైనా సరే అలా ప్రైస్ ట్యాగ్ వేసి ఇచ్చేస్తారు. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటేనండి, ఏ సీజన్ అయినా దొరకనిది అంటూ ఉండదు. ఇది అన్ సీజన్, ఇది ఆఫ్ సీజన్ అని ఏమి ఉండదు. అన్ని వెజిటేబుల్స్ ఇయర్లో 365 డేస్ కూడా దొరుకుతూనే ఉంటాయి. అన్నీ అవైలబుల్ ఉంటాయి. అంటే అన్ని కంట్రీస్ నుంచి వస్తాయి కాబట్టి ప్రతి కంట్రీది ప్రతి సీజన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. నేనైతే చింతకాయలు కూడా తీసుకొచ్చానండి. చింతకాయలు దొరికాయి, చేపల పులుసులోకి బాగుంటాయని చింతకాయలు కూడా తెచ్చాను. అలాగే చామదుంపలు తీసుకున్నాను. అన్నీ బాగుంటాయి, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా. ఇలా ఏ వీక్ తెచ్చుకున్న గ్రాసరీస్ ఎప్పటికప్పుడే నేను సర్దేసుకుంటానండి. అలా సర్దుకోవడం వల్ల కూడా మనకే బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ డే దాన్ని మనం ఎక్కడుంది మళ్ళీ అప్పుడు క్లీన్ చేసుకుని చాలా హరీబరీగా ఉండకుండా చక్కగా ఉంటుంది. ఇది అయితే దోశ బ్యాటర్ అండి, 1 kg ప్యాకెట్. దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా వేస్తారు.
ఉడిపీస్ అయితే బాగుంటుందని నేను ఎక్కువ ఉడిపీసే యూస్ చేస్తాను. అది బాగుంటుంది కొంచెం టేస్ట్ వైజ్గా కూడా. ఇది కొబ్బరి తురుము ఇలా కంటైనర్లో ఇస్తారండి. దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. కాకపోతే నేను ఫ్రోజన్ చేస్తాను. ఫ్రోజన్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇంకొక 5 days 6 days ఎక్స్ట్రా ఉంటుంది అది స్టోరు. అలా క్లీన్ చేసుకున్నవన్నీ కూడా అన్ని గ్రీన్ లీవ్స్ కూడా క్లీన్ చేసేసుకొని దేనికదే అన్నీ సపరేట్గా దేనికదే నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటాను. ఆనియన్స్ పొటాటో ఒకటి బయట పెడతాను, నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోను. ఆనియన్స్ కూడా బయటే పెట్టుకుంటాను. ఎప్పుడైనా జింజర్ గార్లిక్ పేస్ట్ స్టోర్గా చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం నేను చైనా గార్లిక్స్ తీసుకొచ్చుకుంటానండి. అవైతే కొంచెం లావుగా ఉంటాయి పాయలు, తొందరగా మనకి పీల్ రిమూవ్ చేయడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మామూలుగా తాలింపులు వీటికి ఇంట్లో డైలీ యూస్కి అయితే మన ఇండియన్ గార్లిక్ని అయితే యూస్ చేసుకుంటాను. ఆనియన్స్ అలాగే గార్లిక్ని మాత్రం పొటాటోని మాత్రం గాలి తగిలేలాగా ఓపెన్గా అయితే పెడతానండి. ఇంకా గ్రీన్ లీవ్స్ ఒకటే ఉన్నాయండి, వాటిని కూడా క్లీన్ చేసేసుకున్నాను. పుదీనా తీసుకొచ్చాను, పుదీనా కొత్తిమీర అలాగే ఒక 3 కట్టలు తోటకూర, ఒక పార్స్లీ తీసుకున్నాను. పార్స్లీ కూడా చూడటానికి మ్యాక్సిమం కొత్తిమీర లాగే ఉంటుంది, కానీ అది బాగా డార్క్ కలర్లో ఉంటుంది. కొంచెం స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అవి ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగితే మంచిదండి. ఒక క్యారెట్ అలాగే ఒక యాపిల్ చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ జార్లో మిక్స్ చేసుకొని అవి ఎర్లీ మార్నింగ్ పరగడుపున వాటర్ తాగితే మన లివర్కి మంచిదని వీక్లీ వన్స్ అయితే ఈ వాటర్ని మేము తాగుతాము. అందు గురించి నేను పార్స్లీ తీసుకుంటాను. హెల్త్ని కాపాడుకోవాలి కదండి. ఫైనల్గా అన్నీ సర్దేసుకొని ఇంకా వేడివేడిగా అయితే ఒక చాయ్ తాగానండి. కొంచెం రిఫ్రెష్ అవుతాం కదా, టైర్డ్నెస్ కూడా పోతుంది. మేబీ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.